స్క్రీన్ షేర్ అవుతుందండి? హాయ్. Yes, sir. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ ఆల్. Good evening. ఒక్కళ్ళే చెప్పారు. Good evening, sir. ఓకే. ఇద్దరు. గుడ్ ఈవినింగ్ వెంకట్. గుడ్ ఈవినింగ్ అండి. ముగ్గురు. ఓకే. ఏదో సినిమా డైలాగ్ గుర్తుకొచ్చిందండి. ఎంఎస్ నారాయణ ఏదో ఉంటుంది సినిమా. ఓకే. సో నిన్న డెమో జరిగింది కదా! డెమో విన్నారా అందరూ? నిన్న యాక్చువల్‌గా నలుగురే జాయిన్ అయ్యారు. ఈరోజు ఆరుగురు అయినట్టున్నారు. సో నిన్న డెమో విన్నారా? మిగతా వాళ్ళందరికీ రికార్డింగ్ షేర్ చేశాను. లేదు అంటే మన ఛానల్ పేరు వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ అండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోయినా సబ్స్క్రైబ్ అవ్వండి కొద్దిగా. ఇక్కడ ఫస్ట్ 3 సెషన్స్ అంటే ఫస్ట్ 3-4 సెషన్స్ అన్ని కూడా నేను పబ్లిక్ లోనే ఉంటాయి వీడియోస్. మనకి ఏది స్టార్ట్ అయినా పబ్లిక్ లోనే పెడతాం. ఓకే. మీకు విఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ కొట్టి మన ఛానల్ పేజ్‌కి వచ్చినట్టయితే మీకు ఇక్కడ కనపడతా ఉంటుంది. ఇప్పుడు కోర్ పైథాన్ డెమో అని చెప్పి అప్లోడ్ చేశాను కదా! ఓకే. సో ఇక్కడైనా చూసుకోండి విఎల్ఆర్ ట్రైనింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. రైట్. ఇక్కడ నిన్న యాక్చువల్‌గా మన అంటే గ్రూప్‌లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్‌కి అంటే ఫీజ్ పే చేసిన ఇద్దరు స్టూడెంట్స్‌కి ఇది యాక్సెస్ ఇచ్చాను. మీరు తీసుకున్నారండి యాక్సెస్? లాగిన్ అయ్యారా? చౌదరి గారు అండ్ హలో. ఇద్దరు జాయిన్ అవ్వలేదా ఈరోజు? సార్ జాయిన్ అయ్యాను సార్. లేదు సార్ ఇవాళ కుదరలేదు. రేపు మార్నింగ్ లాగిన్ అవుతాను. మీరు లాగిన్ అయ్యి మీకు ఈ లాగిన్ యూఆర్ఎల్ ఇచ్చాను, యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే. yes sir. మీకు పాస్వర్డ్ కావాలంటే చేంజ్ చేసుకోండి. సో మీకు వచ్చేసి ఇక్కడి నుంచి సైట్ ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది డెమో. నిన్న జరిగిన డెమోకి సంబంధించిన నోట్స్ ఇది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమన్నా మిస్ అయినాయేమో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈస్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రెటెడ్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. ఓకే. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైందా మీకు? హై లెవెల్ అంటే అర్థమైందా? హై లెవెల్, మిషన్ లెవెల్. ఓకే. సో ఇక్కడ జనరల్ పర్పస్ అంటే ఏమన్నాను నేను? మనం పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఎటువంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉందనుకోండి, లేకపోతే పిహెచ్పి ఉందనుకోండి. ఓకే. జావా స్క్రిప్ట్ అనుకున్నాం. జావా స్క్రిప్ట్ ఎందుకు? వెబ్ పేజెస్ చేయడానికి ఏదైనా వాలిడేషన్స్ చేయడానికి మాత్రమే జావా స్క్రిప్ట్ యూజ్ అవుతాయి. లేదండి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి, లేకపోతే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ పెద్దగా యూజ్ అవుతుంది. ఓకే. అలాగే మనకి ఇంకొక చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే జావా స్క్రిప్ట్ ఉంది, లేకపోతే హెచ్‌టిఎంఎల్ ఇంకో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పిహెచ్‌పి చూసుకున్నట్టు అనుకోండి. పిహెచ్‌పి తోటి మనం ఎక్కువగా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. కానీ పైథాన్ యూజ్ చేసుకుని మనం ఎటువంటి అప్లికేషన్స్ అయినా చేయొచ్చు కాబట్టి దీనికి జనరల్ పర్పస్ అన్నాం. అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో మళ్ళీ ఈ రోజు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హిస్టరీ కూడా చూసాము. ఇక చూసుకున్నట్టయితే కెరియర్ పాస్ అంటే మీరు కోర్ పైథాన్ అయిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళొచ్చు, మీరు ఏమవ్వచ్చు అనేది కూడా నిన్న డిస్కస్ చేశాం. మీరు పైథాన్ వెబ్ డెవలపర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అంటే ఆ పైథాన్ వెబ్ డెవలపర్ గా మారాలంటే మీరు జాంగో ఫ్రేమ్వర్క్, అలాగే ఒక డేటాబేస్, అలాగే ఏపీఎస్ గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే. తర్వాత డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ సైడ్ వెళ్ళాలంటే పాండాస్, మెట్ప్లాట్లిబ్, అలాగే ఎస్క్యూఎల్ బేసిక్స్ కూడా మీరు 100% నేర్చుకుంటే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ పర్పస్ మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మిషన్ లెర్నింగ్ గారు ఏఐ ఇంజనీర్, ఏఐ స్పెషలిస్ట్ గా కావాలి అనుకుంటే మీకు ఏమైనా లైబ్రరీస్ ఉన్నాయి? స్కిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో, పైటార్చ్, ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టయితే మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే డెవలప్స్ ఆటోమేషన్ ఇంజనీర్ గా కావాలనుకుంటే డాకర్, కుబర్నెటిస్, అలాగే స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ ఒకటి వస్తే సరిపోతుంది. తర్వాత సాఫ్ట్వేర్ అంటే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. డాకర్, కుబర్నెట్, జెంకిన్స్. లేకపోతే సాఫ్ట్వేర్ టెస్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు సైప్రస్ ఏదో ఒకటి అంటే పైథాన్ తోటి సైప్రస్ కానీ, పైథాన్ వచ్చు కాబట్టి సైప్రస్ కానీ, లేకపోతే ప్లేవ్రైట్ కానీ నేర్చుకుని మీరు టెస్టింగ్ సైడ్ ట్రై చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు. లేకపోతే గేమ్ డెవలపర్ పర్పస్ అయితే మనకు పై గేమ్ అని, గో డాట్ అని చెప్పి ఉన్నాయి. అప్లికేషన్ డెవలప్మెంట్ వర్సెస్ థింకర్ ఇవి ఉంటాయి. తర్వాత దాంట్లో చూపించినట్టున్నాను.
సార్ క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చైనా ఒక్క 10 నిమిషాల్లో చేస్తాను. సో ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ కూడా నేనేం చేశాను, వెబ్ డెవలప్మెంట్ ఉండే పైథాన్ లైబ్రరీస్ ఏమేమి ఉన్నాయో పెట్టాను. జాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ ఆర్ పిరమిడ్. ఓకే, తర్వాత టెస్టింగ్ సైడ్ పైటెస్ట్, అలాగే డేటా సైన్స్ సైడ్ వచ్చి పాండాస్, నెంపై, పోలార్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు కోర్ పైథాన్ అయిన తర్వాత మీరు కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత అసలు ఇందులో అడ్వాన్స్డ్ లైబ్రరీస్ చాలా ఉంటాయి. ఏ లైబ్రరీ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోండి. టెన్సర్ఫ్లో అనేది డీప్ లెర్నింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. పైటార్చ్ ఇది పైథాన్ తో ఇవన్నీ కూడా ఏంటివి, పైథాన్ తోటి క్రియేట్ చేసిన లైబ్రరీస్ అన్నమాట. ఎన్ఎల్పి పర్పస్ ఏమో, ఎన్ఎల్పి అని ఎప్పుడైనా అన్నారా, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ? ఓకే, సో ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ పర్పస్ బ్యూటిఫుల్ సోప్, స్క్రైప్, ఇవన్నీ కూడా మనకు పైథాన్ తో లైబ్రరీ చేసిన సో మెనీ లైబ్రరీస్ ఉన్నాయి. సో గేమ్ డెవలప్మెంట్ పైథాన్ నేర్చుకున్న తర్వాత మన కోర్స్ అయిపోయిన తర్వాత గేమ్ డెవలప్మెంట్ వెళ్దాం అనుకున్నారు అనమాట. పై గేమ్, పాండా 3D, గో డాట్, ఇలాంటి లైబ్రరీస్ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒకసారి కంటెంట్ లో ఒకసారి చూసుకోండి. ఓకే, నెట్వర్కింగ్ సైడ్ ఇక్కడ కోర్స్ కంటెంట్ పెట్టాను. ఈ కోర్స్ కంటెంట్ కూడా ఒకసారి రీడ్ చేయండి. సో ఎవ్రీ కాన్సెప్ట్ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఏదన్నా నేను మిస్ అవుతా ఉంటే వాటి గురించి అడగండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం 99% మిస్ అవ్వదు. ఓకే, మీకు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. అలాగే పైథాన్ లో కూడా సో మెనీ లైబ్రరీస్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క పర్పస్ యూజ్ అవుతుంది అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది. సో ఈ లైబ్రరీ నేమ్స్ అన్ని ఒకసారి చదివి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటాను అంటే ఇప్పుడు చాలా మంది ఏమడుగుతారంటే నాకు వెబ్ డెవలప్మెంట్ కావాలి, లేకపోతే డేటా మొత్తం కావాలంటారు. డేటా సైన్స్ లైబ్రరీస్ కావాలి, మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ కావాలంటే అది ఇంపాసిబుల్. ఓకే, ఎవరైనా కొన్ని లైబ్రరీస్, కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్ తీసుకుని వాటి మీద గట్టిగా ట్రై చేస్తే మనకు జాబ్ దొరుకుతుంది. అంతే తప్పించి అన్ని నేర్చుకోవాలంటే అది అసలు ఇంపాసిబుల్. ఎవరికి కూడా అన్ని వచ్చుండవు. ఓకేనా, స్కాపీ లేకపోతే టింకర్ వచ్చిన వాళ్ళకి ఇంకోటి ఏదో రాదు. ఓకే, అంతే తప్పించి అన్ని ఎవరు నేర్చుకోలేరు, అసలు ఇంపాసిబుల్. రైట్, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా కాన్సెప్ట్స్ చెప్పండి, మాట్లాడాలి. మీరు అందరూ మాట్లాడితేనే కదా క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఈ రోజే ఫస్ట్ క్లాస్ జరుగుతుంది, సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐ డోంట్ నో. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఐడియా వచ్చిందా? జనరల్ పైథాన్ అనేది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో పైథాన్ తోటి మనం ఎటువంటి వెబ్ అప్లికేషన్ అయినా, విండోస్ అప్లికేషన్ అయినా, లేకపోతే డేటాబేస్ కి సంబంధించిన అప్లికేషన్స్ అయినా ఏవైనా పైథాన్ తోటి మనం క్రియేట్ చేయగలుగుతాము. ఓకే, అందుకని దీన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటారు. సో పైథాన్ లో ఉన్న కోర్స్ కంటెంట్ చూపించాను. అలాగే పైథాన్ తో డెవలప్ చేసిన సో మెనీ లైబ్రరీస్ ఉన్నాయి. ఏ లైబ్రరీ ఎందుకు యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఓకే సార్. రైట్, సో తర్వాత ఈ రోజు క్లాస్ లో ఏం చూద్దామంటే మనం కొన్ని మిస్లీనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చూసి పైథాన్ ఇన్స్టాలేషన్ చూద్దాం. ఓకేనా? సో నార్మల్ గా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? A programming language is a formal system of rules and syntax used to write instructions that computers can execute. It serves as an interface between human logic and mission operations, enable developers to create software, scripts and applications. So programming languages మనం సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. ఏంటంటే మీకు సో అసలు లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ అవుతాయి? సో ఇప్పుడు మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి, మనకి తెలుగు అనేది తెలుగు అనే లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకోండి, నేను తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మీరు అలా ఒక ఫస్ట్ స్టెప్ అనుకోండి. సో మీ విండోస్ ఓపెన్ చేయండి, అందులో బ్రౌజర్ ఓపెన్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఫాలో అవుతున్నారు.
సో ఇక్కడ మీకు నాకు కమ్యూనికేషన్ పర్పస్ తెలుగు అనే లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. ఓకే. సో నాకున్న స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. నేనేమో తెలుగు. నాకు తెలుగు పర్ఫెక్ట్ కావచ్చు కానీ ఇంగ్లీష్ రాదు. సో నాకు ఉన్న ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ స్టూడెంట్ అనుకుందాం. సో ఇప్పుడేంటి పరిస్థితి నాకు అతనికి? ఇప్పుడు కంపల్సరీగా నేనే చెప్పాలి, అతను వినాలి, అతను చెయ్యాలి. కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు, అతనికి తెలుగు రాదు. అప్పుడేం చేయాలి మనం? జనరల్‌గా ఏం చేస్తా ఉంటారు? చాలా మందిని చూస్తారు గదా! తెలుగు రానోళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకొచ్చినప్పుడు అతను ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటే పక్క నుంచి ఎవరు చెప్తారు? ట్రాన్స్‌లేటర్స్ ఉంటారు కదా! ట్రాన్స్లేటర్ అన్నట్టు. ట్రాన్స్‌లేటర్స్‌ని పెట్టుకొని నేను చెప్పేది అతనికి అర్థమయ్యేటట్టు, అతను చెప్పేది నాకు అర్థమయ్యేటట్టు ట్రాన్స్‌లేటర్ అనేది వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేసి నాకిస్తా ఉంటారు. కదా! సో ఇక్కడ ఈ ట్రాన్స్‌లేటర్‌కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? అతని లాంగ్వేజ్ తెలుసు, నా లాంగ్వేజ్ తెలుసు. అలాగే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంతే. మన ల్యాప్‌టాప్ ఉందనుకోండి. మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మిషన్ మిషన్ కోడ్‌ను మాత్రమే అర్థం చేసుకోగలుగుతది. అంటే అసెంబ్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకోగలుగుతది. మనం ఒకవేళ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాయాలనుకోండి. సో మన జీరోస్ అండ్ వన్స్ తోటి మన కోడ్ రాయలేం. సో మనం అందుకని ఏం తీసుకుంటున్నాము? పైథాన్ లాంగ్వేజ్‌ని తీసుకొని పైథాన్ లాంగ్వేజ్‌లో ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. రాసినప్పుడు పైథాన్‌లో ఉండే ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అంటే, సో మనం రాసిన కోడ్‌ని సిస్టమ్ మిషన్ అండర్‌స్టాండ్ చేసుకునేటట్టు దాన్ని మిషన్ అండర్‌స్టాండ్ ఫార్మాట్‌లోకి మారుస్తుంది. మార్చి వచ్చిన అవుట్‌పుట్‌ని మన ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? మళ్ళీ ఈ పైథాన్ పీవైఎం గాని ఏదైనా మనకి హ్యూమన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లోకి మనకు అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమవుతుంది? హ్యూమన్‌కి, సిస్టమ్‌కి మీడియేటర్ కింద పనిచేస్తుందన్నమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే అంతే. ఇప్పుడు మన సిస్టమ్‌లో మన ల్యాప్‌టాప్‌లో అన్నీ ఉన్నాయి. ర్యామ్ ఉన్నది, హార్డ్ డిస్క్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన సిస్టమ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం ఏమన్నా చేయగలుగుతామా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గాని, లైనక్స్ గాని, లేకపోతే మ్యాక్ గాని మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉండకపోతే మనం సిస్టమ్ ఆన్ చేసి ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. అంటే మనం మెషిన్ తోటి కమ్యూనికేట్ చేయలేమసల. సో అందుకని మనం ఏం చేస్తున్నాం? మీడియేటర్‌గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చుకొని మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ అవ్వగానే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? హ్యూమన్‌కి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామేనా? విండోస్ ఓఎస్ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగే కదా! ఒక ప్రోగ్రామే కదా! సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ఓఎస్ అనే ప్రోగ్రామ్ మనకి సిస్టమ్‌కి ఇప్పుడు నేను మూవీ ఓపెన్ చేయాలనుకో, సో మనం విండోస్ ఓపెన్ చేసుకొని అక్కడ మూవీ మీద క్లిక్ చేయగానే అది సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మెషిన్‌కి పంపించి సో మనకు మూవీని ప్లే చేస్తుంది అది. ఓకే. సో అలాగే టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకు లో లెవెల్ అని, మిడిల్ లెవెల్ అని, హై లెవెల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఓకేనా? సో లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే మిషన్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్ లాగా ఉంటుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటేనేమో మూవ్ 1-2 మూవ్ ఏ కామా బి, మూవ్ సి కామా డి, ఆర్ఈఎం 1 ఇలా ఉంటదన్నమాట. ఆ కోడ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా మనం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. మాకు బీటెక్ చదివేటప్పుడు డిప్లొమా చదివేటప్పుడు 8085 మైక్రో ప్రాసెసర్ గురించి అసెంబ్లీ లాంగ్వేజ్ నేర్పించేటోడు. ఓకే. ఇప్పుడైతే మరి బీటెక్ లో నేర్పిస్తున్నారో లేదో తెలియదు. అసలు మిషన్ కోడ్ అనేది ఇంపాసిబుల్. ఓకే. సో ఇవన్నీ కూడా లో లెవెల్ లాంగ్వేజెస్. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి అసెంబ్లీ లాంగ్వేజ్ అసలు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ మిషన్ కోడ్ అయితే మనం రాయలేము. అసెంబ్లీ కోడ్ అయితే మాత్రం ఒక ఎడిషన్ ఆఫ్ అది ఒక ప్రోగ్రామ్ రాయాలంటే లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చింది. ఓకే. సో తర్వాత వచ్చి మిడ్ లెవెల్ లాంగ్వేజెస్. సో బిజినెస్, హార్డ్వేర్ యాక్సెస్, రీడబిలిటీ. సి++ ఏంటంటే మనం సి లాంగ్వేజ్ ని ఎక్కువగా మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇది కొద్దిగా ఇది కూడా జస్ట్ లైక్ కమాండ్స్ లాగానే ఉంటుంది సి లాంగ్వేజ్ కూడా. కానీ హై లెవెల్ లాంగ్వేజెస్, హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ అంటే పైథాన్ గాని, జావా గాని, జావా స్క్రిప్ట్ గాని మనం కోడ్ చూసి జస్ట్ లైక్ మన హ్యూమన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగానే ఉంటుందన్నమాట. ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా. సో మనకి మెయిన్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టైప్స్ వచ్చి లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్ అనొచ్చు. సో
తర్వాత అంటే ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు సి లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ లోకి సి లాంగ్వేజ్ కూడా వస్తుంది, మిడ్ లెవెల్ లాంగ్వేజెస్ ని తీసేస్తే, రైట్. సో తర్వాత వచ్చేసి మనకి కంపైలర్, ఇంటర్ప్రెటర్, హైబ్రిడ్ అని. సో ఏ కోడ్ అయినా సరే మనం రన్ చేసినప్పుడు అది కంపైల్ అవుతుందా, ఇంటర్ప్రెటెడ్ అవుతుందా, హైబ్రిడ్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది మనకు తెలియాలి. ఓకే. సో ఇక్కడ కంపైల్ అంటే ఎంటైర్ కోడ్ కన్వర్టెడ్ టు మిషన్ లాంగ్వేజ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కంపైలర్ కి ఇంటర్ప్రెటర్ కి తేడా ఏంటి. ఇప్పుడు మన పైథాన్ ఏం లాంగ్వేజ్ అనుకున్నాం, మన పైథాన్ ఏం లాంగ్వేజ్ అనుకున్నాం, కంపైల్ లాంగ్వేజా, ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ మన ఫస్ట్ లో చెప్పింది ఇంటర్ప్రిటెడ్ ఇంటర్ప్రెటెడ్. కానీ మన పైథాన్ హైబ్రిడ్ లాంగ్వేజ్ కూడా, అంటే ఆ ఇంటర్ప్రెటెడ్ ని సపోర్ట్ చేస్తుంది, కంపైలేషన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఎక్కువ మంది అంటే చాలా యూజ్ కేసెస్ లో మనం ఏం చేస్తామంటే ఇంటర్ప్రెటెడ్ మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనుకుంటాం. ఓకే. కోడ్ ట్రాన్స్లేటెడ్ లైన్ బై లైన్ డ్యూరింగ్ ద రన్ టైం. ఓకేనా. సో ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యేటప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది, జస్ట్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ. ఓకే. హైబ్రిడ్ లో కూడా పైథాన్, జావా, సి షార్ప్ ఇవి కూడా ఫస్ట్ కంపైల్ అయిపోయి తర్వాత ఇంటర్ప్రెట్ జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను పైథాన్ లో ఒక కోడ్ రాసి దాని మీద రన్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఓకేనా. పైథాన్ లో ఒక కోడ్ రాసి పైథాన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నేను ఆ పైథాన్ ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, పైథాన్ కోడ్ అనేది ఇంటర్ప్రిటెడ్ అవుతుంది. అంటే మనం రాసిన కోడ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మన కోడ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉందా, ఏదైనా ఎర్రర్స్ ఉంటే వెంటనే త్రో చేసేస్తారు, ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్పి. ఓకేనా. సో ఫైనల్ గా మనం కోడ్ అంతా మంచిగా రాసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ కోడ్ అనేది రన్ అవుతుంది, రన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో యాక్చువల్ గా మనం ఇప్పుడు కొన్ని కోడ్ రాసేటప్పుడు ఐడిఈస్ అంటారు అనమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. అంటే జస్ట్ లైక్ మనకు నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఇవన్నీ కూడా ఐడిఈసే అనొచ్చు మనం. ఓకేనా. నోట్ ప్యాడ్ లో మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అలా. ఓకేనా. అలా ఐడిస్ సో మెనీ ఉన్నాయి, ఐడిస్ గురించి చెప్తాను నేను. ఓకే. మనం కోడ్ రాసి రన్ చేయడానికి, రైట్. సో ఇక్కడ కంపైలేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఇంటర్ప్రిటేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది అనేది. సో ఎగ్జిక్యూషన్ కన్వర్ట్స్ ఎంటైర్ కోడ్ అప్ ఫ్రంట్, ట్రాన్స్లేట్ లైన్ బై లైన్, స్పీడ్, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, స్లోయర్ ఎగ్జిక్యూషన్, డిబగ్గింగ్, హార్డర్. సో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకి కంపైలర్ లో కష్టం, కానీ ఇంటర్ప్రెటర్ లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఆ లైన్ లో ఏం ఎర్రర్ వచ్చిందని మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. అవుట్పుట్ స్టాండ్ అలోన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో రన్ సోర్స్ ఎగ్జాంపుల్స్ సి, C++, రస్ట్, అలాగే పైథాన్, రూబీ, పిహెచ్పి. ఓకే. పైథాన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కంపైలేషన్ సపోర్ట్ చేస్తుంది, ఇంటర్ప్రిటేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ కంపైలేషన్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. నేను ఒక స్పెషల్ కర్రీ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర కిచెన్ ఉంది. సో నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కానీ అది ఎలా చెయ్యాలి అనే మెథడ్ మాత్రం నాకు తెలియదు. నాకు ఒక చైనీస్ పుస్తకం దొరికింది. ఇది కూడా నేను వేరే వాళ్ళ వీడియో విని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే. సో నాకు ఒక చైనీస్ బుక్ దొరికింది. నాకు చైనీస్ వచ్చా? రాదు. కానీ నేను చేయాలనుకున్న రెసిపీ చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది, ఒక బుక్ లో ఉంది. ఓకేనా. ఒక బుక్ లో ఉంది, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఆ బుక్ లో చెప్పారు. సో ఈ స్టెప్ ఫాలో, ఈ స్టెప్ ఫాలో, ఈ స్టెప్ ఫాలో అని చెప్పి చెప్పారు. ఓకే. సో నాకు చైనీస్ రాదు, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరు చెప్పండి. నేను ఆ రెసిపీ నా కిచెన్ లో చేయాలనుకుంటున్నాను, నాకు ఒక బుక్ దొరికింది. సో నేను ఆ రెసిపీ చేయాలి, నాకు ఆ బుక్ వచ్చేసి చైనీస్ లో ఉంది, కానీ నా డ్యూటీ ఏంటంటే నేను ఈ రోజు ఆ రెసిపీ అనేది చేయాలి. గూగుల్ ట్రాన్స్లేషన్. గూగుల్ ట్రాన్స్లేషన్. బుక్ అనుకోండి, అది బుక్. ఓకే. ట్రాన్స్లేట్ యూజ్ చేసుకోవచ్చు. ఎంత ట్రాన్స్లేట్ యూజ్ చేసినా అంటే పర్ఫెక్ట్ గా రాదు అది. ఓకేనా. సో
అంతే మీరు చెప్పింది కరెక్టే. 100% ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పండి సజెషన్స్ చెప్పండి. పోనీ నేను ఒక 10 రోజుల్లో చేయాలనుకున్నా. ఆ రెసిపీ నాకొచ్చేసి నాకు చైనీస్‌లో ఉన్న బుక్ దొరికింది. నేను ఒక 10 రోజుల తర్వాత ఆ రెసిపీ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ నేనేం చేస్తాను? నేను చైనీస్ నేర్చుకోవడం ఇంపాసిబుల్. డయాగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకుని. కాదు. డయాగ్రామ్స్ లేవు. వాళ్ళు మన చిన్నప్పుడు అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. మా చిన్నప్పుడైతే మాత్రం ఇవేమి లేవు కదా! అన్ని వంటల పుస్తకాలే ఉండేవి. చైనీస్ తెలిసిన ఎవరైనా పాత సినిమాలు 'రాజేంద్ర ప్రసాద్' సినిమాలు చూస్తే మీరు నవ్వుకుంటారు. ఆడు బుక్ పట్టుకొని వండుతా ఉంటాడు. నాన్న ఏదో చెప్పారు ఎవరో చెప్పండి? చెప్పండండి. సో, ఫస్ట్ స్టెప్ నేనేం చేస్తాను అంటే జనరల్‌గా ఎవరైనా చేసేదేంటంటే అంటే ఓ పని చేయొచ్చు. మనం ఇక్కడ ఇంటర్‌ప్రెటర్‌ని తెచ్చుకోవచ్చు. అంటే చైనీస్ వచ్చిన వ్యక్తి అలాగే నాకు తెలిసిన తెలుగొచ్చిన వ్యక్తిని అదే అతన్ని తీసుకొచ్చుకొని సో, అతనితోటి నేను చెప్పించుకోవచ్చు. కదా! హలో! ఓకే. ఇంటర్‌ప్రెటర్ అతను చెప్తాడు. కానీ ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారు. 1000 మంది ప్రోగ్రామ్ అదే ఆ రెసిపీ చేయాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటర్‌ప్రెటర్‌ని తీసుకొచ్చి పెట్టుకోలేరుగా. పెట్టుకుంటారా? ఇంపాసిబుల్ అందరూ కదా! ఒకటే ఇంటర్‌ప్రెటర్‌ని పెట్టుకుంటారు. ఒక్కొక్క ఇంటర్‌ప్రెటర్‌ని పెట్టుకోవాలంటే 1000 మంది ఇంటర్‌ప్రెటర్స్ కావాలి మనకి. ట్రాన్స్‌లేటర్స్. సో, చెప్పాలంటే ట్రాన్స్‌లేటర్స్ కావాలి. వాళ్ళు సో, ఇది కొద్దిగా రిస్క్ ప్రాసెస్ కదా! అందుకని మనం ఇది జనరల్ లైఫ్‌లో జరిగే ఆహ్, ఏదైతే చైనీస్ బుక్ ఉందో దాన్ని కంప్లీట్‌గా ఒక రైటర్‌ని పట్టుకొని దాన్ని ఇంగ్లీష్ బుక్ కింద కన్వర్ట్ చేయొచ్చా? లేపోతే తెలుగు బుక్ కింద గాని, ఇంగ్లీష్ బుక్ కింద గాని కన్వర్ట్ చేయొచ్చా? యెస్. వి కెన్. యాహ్! అది అతనేం చేస్తాడిప్పుడు, ఆ ఇంగ్లీష్ పర్సన్ ఆ చైనీస్ బుక్ మొత్తాన్ని చదివి, మొత్తాన్ని ఏం చేస్తాడు, మొత్తాన్ని ఒకసారి చదివి, అతను అర్థం చేసుకొని, ఆ ప్రాసెస్‌ని ఎట్ ఏ టైమ్ ఒక బుక్ తీసుకొని, ఆ బుక్‌లో రాసేస్తాడు. కదా! అంతేనా? సో, అతనేం చేస్తాడు ఇక్కడ ఏదైతే మన దగ్గర ఉన్న కోడ్ ఉందో, ఆ కోడ్ మొత్తాన్ని అతను అదే బుక్‌లో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఎట్ ఏ టైమ్ కంపైల్ చేసి ఒక బుక్ కింద కన్వర్ట్ చేసేస్తాడు. ఓకేనా? సో, ఇప్పుడు ఆ బుక్ నా దగ్గరకొచ్చింది. అంటే ఆ కంపైలేషన్ అయిపోయింది. సో, కంప్లీట్‌గా చైనీస్ టు ఇంగ్లీష్ కంపైలేషన్ ఒక పర్సన్ చేసేసాడు. సో, ఆ యొక్క బుక్స్ అన్నీ మార్కెట్‌లోకొచ్చినాయి. ఇప్పుడు ఆ బుక్ ఎలా ఉంది? ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు నాకు మన సరౌండింగ్స్‌లో ఇంగ్లీష్ వచ్చినోళ్ళు సో మెనీ ఉంటారు గదా! ఇప్పుడు చైనీస్ వచ్చినప్పుడు నాకు ఒకళ్ళిద్దరు ఏదో ఒక 100 ఈ ఊరు మొత్తం మీద ఒక్కళ్ళు కూడా దొరకరు. అదే ఇంగ్లీష్ వచ్చినోళ్ళైతే ఒకళ్ళిద్దరు దొరుకుతారుగా నాకు. చాలా మంది దొరుకుతారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఇంగ్లీష్ మాట్లాడే పర్సన్, అర్థం చేసుకోగలిగే పర్సన్ ఉన్నాడు. నాకున్న ప్రాబ్లమ్ ఏంటి నాకు తెలుగు మాత్రమే వచ్చు. ఓకే. సో, ప్రతి ఇంట్లోనూ ఇంగ్లీష్ వచ్చిన పర్సన్ ఉన్నాడు కాబట్టి, నేను ఆ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు, ఆ పర్సన్‌ని ఎవరైతే నా కొడుకున్నాడో, లేకపోతే మా సిస్టర్ ఉందో తనని నా పక్కన కూర్చోబెట్టుకొని, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేపిస్తాను. తను చదివి చెప్తా ఉంటుంది. ఏమేమి చెప్తా ఉంటుంది? సో, ఈ రెసిపీకి పదార్థాలు కావాలని ఫస్ట్ లైన్ చదివి చెప్పింది నాకు. సో, నేనేం చేశాను, సో, దానికి ఆ ఇంగ్రీడియెంట్ చేయడానికి ఏమేమి ఐటెమ్స్ కావాలో అవన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఓకే. తర్వాత స్టవ్ వెలిగించమని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది తను. ఓకే. అంటే సెకండ్ లైన్. సో, నేను స్టవ్ వెలిగించి పెట్టాను. థర్డ్ లైన్‌లో తీసుకొచ్చి గిన్నె పెట్టమని పెట్టాను. సో, ఇక్కడేమవుతుంది ఇంటర్‌ప్రిటేషన్ జరుగుతుంది. లైన్ బై లైన్ మనకు వాళ్ళు చెప్తుంటే మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తున్నాం. ఓకేనా? కంపైలేషన్ అనేది ఎంటైర్ బుక్ మొత్తాన్ని ఒకసారి కంపైల్ చేసి ఎట్ ఏ టైమ్ అవుట్‌పుట్ ఇస్తుంది మనకి కంపైలేషన్‌లో. అది ఇంటర్‌ప్రెటర్‌లో ఏం జరుగుతుంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తున్నాము. ఓకేనా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకు కోడ్ రాసేటప్పుడు క్లారిటీ వస్తది. ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మీకు ఇంటర్‌ప్రిటేషన్‌కిను, కంపైలేషన్‌కి డిఫరెన్స్ అర్థమైందా? సరే. ఓకే.
సో నేను అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? కంపైలేషన్. ఇప్పుడు పైథాన్ అనేది హైబ్రిడ్ లాంగ్వేజ్. ఇది కంపైలేషన్ జరుగుతుంది, ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఫ్యూచర్ లో చెప్తాను. ఇక్కడ పీవీఎం అన్నా పీవైసి అన్నా మీకు అర్థం కాదు. ఓకే? కంపైలేషన్. పీవై ఫైల్స్ ఆర్ కంపైల్డ్ టు బైట్ కోడ్ ఫర్ ఎఫిషియన్సీ. ఓకే? ఇంటర్ప్రిటేషన్. పైథాన్ వర్చువల్ మెషిన్ ఎగ్జిక్యూట్స్ ద బైట్ కోడ్ ఇన్ లైన్ బై లైన్. ఓకే? సో ఈ పీవీసీని రైట్, దీని గురించి అయితే రేపొద్దున ఇంకా డీటెయిల్ గా చెప్తాను మీకు. హైబ్రిడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఒక 10 నిమిషాలు సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఓకే? తర్వాత చూసుకున్నట్టయితే పైథాన్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఇదేంటో చాలా సార్లు వచ్చింది. వెబ్ డెవలప్మెంట్ వాడతాం, మెషిన్ లెర్నింగ్ సైడ్ వాడతాం, ఏఎంఎల్ సైడ్, ఆటోమేషన్, ఇంకా చాలా సైడ్ లో పైథాన్ వాడుతున్నాం కాబట్టి దీన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్. అదే మళ్ళీ నేను చెప్పాను, ఓపెన్ సోర్స్ కి ఫ్రీ అదే పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? పైథాన్ దీన్ని ఎక్కువగా మన పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ అన్నాం, స్క్రిప్టింగ్ అంటాం. పైథాన్ స్క్రిప్ట్స్ అంటాం, పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నాం. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా ఒకటే, కాకపోతే మనం చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది కమింగ్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? పైథాన్ స్క్రిప్ట్స్ అంటాం, పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నాం. ఓకేనా? సో పైథాన్ ఎందుకు వచ్చింది? సింపుల్ సింటాక్స్, క్రాస్ ప్లాట్ఫామ్, రిచ్ లైబ్రరీస్, మల్టిపుల్. ఇక్కడ ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయంట? 2 lakhs లైబ్రరీస్ ప్లస్ లైబ్రరీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇందాక మీకు చాలా లైబ్రరీస్ చూపించాయి. ఇది ఒక లైబ్రరీనా? ఓకే, ఇక్కడ లేవు. టింకర్ అనేది ఒక లైబ్రరీ, పైక్యూటీ అనేది ఒక లైబ్రరీ, పైగేమ్ అనేది ఒక లైబ్రరీ. అలా ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి ఇందులో? 2 lakhs. లైబ్రరీస్ అంటే కమింగ్ క్లాసెస్ లో చెప్తాను అవన్నీ. మీకు లైబ్రరీస్ ఉన్నాయి అంతే, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఈ లైబ్రరీస్ ఏంటంటే, ఇప్పుడు లైబ్రరీస్ ఎందుకు డెవలప్ చేస్తామంటే, ఇప్పుడు గేమ్ పర్పస్ ఒక అది చెప్తాను నేను క్లియర్ గా. నేను లైబ్రరీస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ లైబ్రరీస్ ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి, అసలు ఆ ఈ పై గేమ్ లైబ్రరీని యూజ్ చేసుకుని మన గేమ్ ని ఎలా డెవలప్ చేయొచ్చు. నేను చెప్పలేదు. ఓకే, సరే. మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇక్కడ ఉన్నాయి. పాండాస్ ఉన్నాయి. ఒక పాండాస్ ఎంపైర్ ని ఇన్స్టాల్ చేసి ఆ ఎంపైర్ లో ఉన్న ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ ఏ విధంగా కాల్ చేసుకుంటాం అనేది చెప్తాం. సో వాళ్ళు ఏంటంటే కావాల్సిన, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైబ్రరీ అంటే మీకు ఏంటంటే, ఇంతవరకు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ కంపెనీలో ఇప్పుడు రియాక్ట్ జేఎస్ మీరు ఎప్పుడన్నా విన్నారా? రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ అని. ఇప్పుడు యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అంటాం కదా. రియాక్ట్ గురించి ఎప్పుడన్నా విన్నారా ఎవరైనా మీరు? Yes, sir. దేంట్లో రియాక్ట్ జేఎస్. రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. అది దేంతో చేసిన లైబ్రరీ? జావా స్క్రిప్ట్ తో చేసిన లైబ్రరీ. ఓకేనా? జావా స్క్రిప్ట్ తోటి, పర్సన్ పేరు గుర్తురాట్లా, అతను ఫేస్బుక్ లో వర్క్ చేసేటోడు. అతను రియాక్ట్ అనే ఒక లైబ్రరీని డెవలప్ చేశాడు. అసలు ఎందుకు డెవలప్ చేశాడు అంటే, ఎగ్జాంపుల్ పర్పస్. ఈ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ రాకముందు ఏం జరిగిందంటే, ఏదైనా మనం ఒక వెబ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ పర్పస్ కంపల్సరిగా జావా స్క్రిప్ట్ వాడాల్సిందే. వ్యాలిడేషన్స్ పర్పస్. మీరు ఏ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ చేసిన, విండోస్ అప్లికేషన్, వ్యాలిడేషన్ పర్పస్. వ్యాలిడేషన్ అంటే ఏంటి? మీరు ఎప్పుడన్నా మీ జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవుదామని ట్రై చేశారనుకో, వ్యాలిడేషన్ గురించి చెప్తా చూడండి. పిఎల్ఆర్ అయితే ఓకే. సో ఇది లాగిన్ అయ్యిందా? లాగౌట్ చేస్తున్నాను. ఇక్కడ నేను సమ్ పిచ్చిగా ఎంటర్ చేశాను. ఓకేనా? పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు. పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా నేను లాగిన్ అని కొట్టాను. ఇక్కడ ఒక మిస్టేక్ ఉందా? అసలు కంపల్సరీగా ఏదన్నా ఒక వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం అవ్వాలి? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. నేను పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ కొడతాను. ఈ జావా స్క్రిప్ట్ రాకముందు ఏమయ్యేదంటే, లాగిన్ కొడితే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళిపోయి అక్కడ పాస్వర్డ్ లేదు కాబట్టి రిజెక్ట్ అయ్యేది. అంటే సర్వర్ మీద లోడ్ పడిపోయేది. అంటే ఇక్కడ ఏమవుతుంది? జావా స్క్రిప్ట్, దీని కింద జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది. ఇది ఏమంటుంది? బాబు నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నేను సబ్మిట్ చేస్తానని చెప్తుంది. ప్లీజ్ ఫిల్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకేనా? నేను ఇలా క్లిక్ చేయగానే దీని కింద రన్ అయ్యే కోడ్ ఏంటంటే, జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్ కోడ్ రన్ అవుతుంది. ఈ 2 బాక్స్ లో నువ్వు ఏ బాక్స్ ఫిల్ చేయకపోయినా అది ఇలాగే మనకు మెసేజ్ చూపిస్తుంది.
ఓకేనా? అలా వాలిడేషన్స్ జావా స్క్రిప్ట్ లో సో మెనీ వాలిడేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో అవి చాలా యూజ్ అవుతాయి మనకి వెబ్సైట్ డిజైనింగ్ లో చాలా యూజ్ అవుతాయి. ఇంతవరకు ఈ వాలిడేషన్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ లో రాసేటోళ్ళు. ఓకేనా? జావా స్క్రిప్ట్ లో రాసేటప్పుడు ఇలాంటి ఒక చిన్న వాలిడేషన్ రాయడానికి మినిమం ఒక 70 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చేది. ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ కోడ్ కూడా మీకు పేజ్ సోర్స్ లో కనపడతారు. జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఇప్పుడు లైబ్రరీస్ ఇచ్చేసినాయి కాబట్టి మీకు జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్కడ ఉందని ఎవరికైనా ఐడియా ఉందా? జావా స్క్రిప్ట్ జేఎస్ అని ఉంటా చూడండి, ఇక్కడ ఏదైనా జేఎస్ అని ఉందా? ఇదిగో ఓకేనా? సో ఇదంతా కూడా జావా స్క్రిప్ట్ కోడ్, రైట్? సో జావా స్క్రిప్ట్ కోడ్ నేను ఈ చిన్న వాలిడేషన్ రాయడానికి నియర్లీ ఒక 200 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 300 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చేది. ఓకేనా? 300 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి అంటే బోల్డంత కోడ్ రాయాలి కాబట్టి ఇతను ఏం చేశాడంటే రియాక్ట్ డెవలప్ చేసిన ఆయన ఏదైతే ఫ్రీక్వెంట్ గా వాడుతున్నామో అన్నిటిని తీసుకొచ్చుకుని ఒక లైబ్రరీలోకి ఇన్సర్ట్ చేసుకున్నాడు. నేను ఆ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ ని కాల్ చేసుకుని మెథడ్స్ ని కాల్ చేసుకుని నేను జస్ట్ 3 లైన్స్ లోనే ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేశాను, వాలిడేషన్. ఓకేనా? నాకు ఇప్పుడు ఏంటి, నేను 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నాను, రియాక్ట్ లైబ్రరీని యూజ్ చేసుకుని రియాక్ట్ లైబ్రరీలో ఉన్న ఏవైతే మెథడ్స్ దేనికి పర్పస్ ఉన్న మెథడ్స్ అన్ని రియాక్ట్ లైబ్రరీలో ఉన్నాయి, వాటిని తెచ్చుకొని మీకు కోడ్ రాసినప్పుడు ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో కోడ్ రాసేటప్పుడు అర్థం అవుతుంది రీయూజబిలిటీ అంటే ఏంటని. సో ఏం చేశానంటే ఆ లైబ్రరీని యూజ్ చేసుకోవాలి బట్టి నాకు 3 లైన్స్ ఆఫ్ కోడే సరిపోయింది ఇక్కడ. నేను మొత్తం ఇంతవరకు 300 లైన్స్ ఆఫ్ కోడ్ రాసే బదులు ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తేనే నాకు ఈ ఫంక్షనాలిటీ వచ్చేసింది. అప్పుడు పైథాన్ లైబ్రరీస్ వల్ల యూజ్ అది. ఓకేనా? ఆల్రెడీ ఆ లైబ్రరీస్ అన్ని కూడా ఎవరో డెవలప్ చేసి మనకు ఇచ్చేసారు ఫ్రీగా. ఓకేనా? మనం ఆ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు లైబ్రరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇప్పుడు NumPy కానీ లేకపోతే ఓఎస్ మాడ్యూల్ కానీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ వస్తుంది. దాని గురించి అయితే మీకైతే ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ లైబ్రరీ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. సో నేను జావా స్క్రిప్ట్ లో రాసే 300 లైన్స్ ఆఫ్ కోడ్ బదులుగా రియాక్ట్ లో ఉండే, రియాక్ట్ అనేది దేంతో చేసింది, జావా స్క్రిప్ట్ తోటే చేసిన లైబ్రరీ. ఓకేనా? దాంట్లో ఉండే 3 లైన్స్ ఆఫ్ కోడ్ తోటి నేను ఈ ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేసుకోగలిగాను. ఓకే, మీకు నా 50 డేస్ ట్రైనింగ్ అయిపోయే లోపల ఇవన్నీ క్లారిటీ వస్తాయి. ఓకే, చెప్పండి ఏదో అడిగారు. నో సార్, ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి వెళ్ళాం మనం. సో పైథాన్ పవర్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, నాసా, నెట్ఫ్లిక్స్ వీళ్ళందరూ కూడా పైథాన్ ని వాడుతున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు బాగా వాడతారండి, ఎందుకంటే రికమెండేషన్ ఆల్గోరిథం ఉంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో కూడా మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ వీడియో చూసారనుకోండి, సో ఒక కామెడీ వీడియో చూసారు, సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు దాన్ని. సో పైథాన్ తోటి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు యూట్యూబ్ లో ఏదైనా ఒక వీడియో చూస్తే ఒక 4 రోజుల తర్వాత మీరు ఏదైనా వీడియో మీరు యూట్యూబ్ ఊరికే ఓపెన్ చేస్తే మీరు చూసిన సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియోస్ డిస్ప్లే అవుతా ఉంటాయి మీ యూట్యూబ్ ఫీడ్ లో. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అందరూ రోజు అబ్జర్వ్ చేసేది కదా. సో లేడీస్ చూడగానే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా సేమ్ అవే వస్తూ ఉంటాయి. యూట్యూబ్ లో కూడా సేమ్ అదే శారీస్ ఇన్ఫర్మేషన్ ఇవే వస్తూ ఉంటాయి. అలా వాళ్ళు ఒక 2 రోజుల పాటు కామెడీ వీడియోస్ చూసారు అనుకోండి, ఇంకా కామెడీ ఫీడే వస్తాయి, రైట్? ఈ నెట్ఫ్లిక్స్ కూడా ఏంటంటే మనం ఏదైనా సినిమా చూస్తున్నాను అనుకోండి, సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియోస్ ని మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అడ్వెంచర్ మూవీ చూస్తున్నాను అనుకోండి, అడ్వెంచర్ లో ఏదైతే బెస్ట్ మూవీస్ ఉన్నాయో అవి నాకు కింద సజెషన్ ఇస్తుంది అన్నమాట, ఇది మీకు బాగా సూట్ అవుతుంది చూడండి అని, రైట్? సో అది కూడా పైథాన్ తోటి ఇంప్లిమెంట్ చేస్తారు. నాసా వాళ్ళు అయితే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ పర్పస్ పైథాన్, ఇంకో సెకండ్ ఛాన్స్ లేదు. అంటే వీళ్ళకి స్పెసిఫిక్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయండి మార్కెట్ లో. యాక్చువల్ గా నేను మా ఎంప్లాయీ తోటి ఖాళీగా ఉంటుందని ఒక ప్లేలిస్ట్ చేయించాను, అసలు ఏమేమి మార్కెట్ లో అసలు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని. ఇదిగో ఇప్పుడు వరకు 261 అయినాయి. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ పాపులర్ అయినాయి కొన్ని ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్
క్రియేట్ చేసి అటు పెట్టుకున్నారు. రైట్. సో మొత్తం 700 800 ఉన్నాయి. ఇప్పుడు వరకు 231 చేసినట్టుంది. జస్ట్ ఓకే. సో తర్వాత ఇక్కడ క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? క్రాస్ ప్లాట్ఫామ్ నిన్న చెప్పాను. అంటే రన్స్ ఆన్ విండోస్, మ్యాక్ ఓఎక్స్, ఓఎస్, లైనక్స్. అంటే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా ఇంతవరకు ఏమయ్యేది అంటే నేను ఏదైనా ఒక అప్లికేషన్ నా విండోస్ సిస్టమ్స్ లో డెవలప్ చేసి నేను ఏదైనా మ్యాక్ లోనో లేకపోతే ఇంకో లైనక్స్ లోనో రన్ చేద్దామని చూశాను అనుకోండి, అది రన్ అయ్యేది కాదు. ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు పైథాన్ తోటి ఒక అప్లికేషన్ నా సిస్టంలో డెవలప్ చేశాను పైథాన్ తోటి. సో ఒక అప్లికేషన్, ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ డెవలప్ చేశాను. ఆ క్యాలిక్యులేటర్ ఫైల్ మీకు ఇచ్చాను అనుకోండి, మీది విండోస్, మీది సపోజ్ ఓఎస్ లైనక్స్ ఓఎస్ అనుకోండి. మీరు నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ని అంటే ఆ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ మీ దాంట్లో కూడా అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా రన్ అవుతుంది. ఇంతవరకు ఏమయ్యేదంటే క్రాస్ ప్లాట్ఫామ్ లేనప్పుడు నేను విండోస్ పర్పస్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాల్సి వచ్చేది, లైనక్స్ పర్పస్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాల్సి వచ్చేది, మ్యాక్ పర్పస్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాల్సి వచ్చేది. కానీ పైథాన్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం పైథాన్ ని మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి, మీ సిస్టమ్ లో అదే అప్లికేషన్ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని అప్లికేషన్ రన్ చేసేయచ్చు. అంటే ఇక్కడ పైథాన్ అనేది మరి పైథాన్ కూడా ఒక ప్రోగ్రామ్ కాదండి, పైథాన్ సాఫ్ట్వేర్. సో నా దగ్గర అప్పుడు నేను చూపిస్తాను పైథాన్ ఇన్స్టాలేషన్. అప్పుడు మీకు సపరేట్ గా పైథాన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, నాకు సపరేట్ గా పైథాన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను పైథాన్ తో డెవలప్ చేసిన అప్లికేషన్ గురించి చెప్తున్నాను. నేను నా సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ చేసి నేను క్యాలిక్యులేటర్ అప్లికేషన్ డెవలప్ చేశాను. లేకపోతే ఇంకా ఏదైనా మంచి అప్లికేషన్ ఏదైనా చెప్పండి. ఎక్కువగా ఒక గేమ్ డెవలప్ చేశాను పైథాన్ లో. ఓకేనా? నేను ఆ గేమ్ సాఫ్ట్వేర్ ని మీకు ఇచ్చాను. ఓకే, మీకు ఇస్తే మీరు మీ సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉంది ఆల్రెడీ మీ యొక్క ఓఎస్ లో. సో నా గేమ్ ని మీ దాంట్లో రన్ చేసేసుకోవచ్చు. అంటే నేను చేసిన అప్లికేషన్ గురించి చెప్తున్నా. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకో స్టెప్ ఏంటంటే మీకు సంబంధించిన పైథాన్ అంటే నేను python.org దాంట్లో వాళ్ళు క్లియర్ గా అడుగుతారు, నీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్, మీది విండోస్ అయితే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకో, మీది లైనక్స్ అయితే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకో అని చెప్పి చెప్తారనమాట. దాని ప్రకారంగా మీరు మీ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, క్రాస్ ప్లాట్ఫామ్ అంటే అది. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే నేను డెవలప్ చేసిన అప్లికేషన్ మీ సిస్టమ్ లో కూడా రన్ అవుతుంది. ఇంతవరకు అలాంటి ఫెసిలిటీ ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక పైథాన్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఎవరైనా మీరు సిస్టమ్ ముందు ఉన్నారా? అందరూ మొబైల్లో చూస్తున్నారా? ఎవరైనా సిస్టమ్ అంటే ల్యాప్టాప్ లో వర్క్ చూస్తుంటే అంటే ఐ మీన్ క్లాస్ అటెండ్ అవుతుంటే మీరు మీ బ్రౌజర్ ఆన్ చేసి పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మాట్లాడరు నేను అన్నిసార్లు అడుగుతుంటే? లేదండి మొబైల్ సార్ నేను మొబైల్ మీద ఉన్నాను. అందరూ మొబైలేనా? ఓకే, నేను చెప్పిన స్టెప్సే ఫాలో అవ్వండి మీరు. ఓకే రైట్, ఇది చాలా సింపుల్ ఇందులో. ఓకే, ఇప్పుడు ఏమంటుంది, డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఫర్ విండోస్ అని చెప్పి చూపిస్తుంది. అదే మీరు మ్యాక్ సిస్టమ్ మీద ఉన్నారనుకోండి, మ్యాక్ వెర్షన్ చూపించండి. సో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ మ్యాక్ అని చెప్పి కనపడేది. ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకొని ఈ బ్రౌజర్ నా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అని చెప్పి ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుని నాకు ఇది సజెషన్ ఇస్తుంది. లేదు ఇది తప్పుగా అర్థం చేసుకుంది అనుకుంటే ఇక్కడ ఉన్నాయి లైనక్స్ పర్పస్ పైథాన్, మ్యాక్ ఓఎస్ పర్పస్, అదర్ పర్పస్. ఇంకా సో మెనీ ఓఎస్లు ఉంటాయండి. కాకపోతే మనకి హెచ్బిఎక్స్, ఏఎక్స్ ఇవి సో మెనీ ఉన్నాయి మనకి. కాబట్టి ఇది స్పెసిఫిక్ పర్పస్ యూజ్ చేసుకుంటారు కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక్కడ డౌన్లోడ్ ఎక్కువగా వాడేది విండోస్ వాడతారు, లైనక్స్ వాడతారు, లేకపోతే మ్యాక్ ఓఎస్ వాడతారు ఎక్కువ మంది. అంతేగా? మ్యాక్ అంటే ఎవరిది ఫోన్ అది చెప్పండి నాకు. సార్ నా దగ్గర మ్యాక్ ఉంది. మ్యాక్ మీరు ఓపెన్ చేయండి. మ్యాక్ ఓఎస్ ఓపెన్ చేశాను సార్. డౌన్లోడ్ చేసుకోండి మ్యాక్ సాఫ్ట్వేర్, మ్యాక్ ఓఎస్. అంతే, ఇది అంతే. ఇంతవరకు అంటే మేము 2005-4లో అండి నేను బీటెక్ చదివేటప్పుడు
నేను లైనక్స్ విండోస్ ఇన్స్టాల్ చేయాలన్నా 3 సీడీలు ఇచ్చేసేటం. అసలు ఇంకొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉండే. అసలు సీడీల్లో దాదాపు 12, 13 అంతకుముందు ఫ్లాపీలో అయితే ఇంకా దారుణం. ఫ్లాపీ డిస్క్ ఎంత ఉండేది సైజ్ ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఎవరన్నా చూసారా ఫ్లాపీ డిస్క్‌ని? ఎస్. చూసారా? ఓకే. ఏదన్నా ఒక ఫైల్‌ని పట్టుకుపోవాలనుకోండి. 10 ఫ్లాపీలు పట్టుకెళ్ళి అది ఫైల్ కూడా అంత ఉండేది కాదు. 10 ఎంబీనో, 5 ఎంబీనో ఉండేది. దాన్ని 2 కింద అన్‌జిప్ చేసుకొని ఫ్లాపీలో వేసుకొని తీసుకెళ్ళేటోం. ఇంకా 500, 600 జీబీ అంటే అసలు ఉండేది కాదులెండి అప్పుడు. సో, డౌన్లోడ్ పైథాన్. సో, ఇది డౌన్లోడ్ చేసుకున్నారండి మీరు? ఇదెవరో మ్యాక్ అన్నారు గదా! సో, డౌన్లోడ్ అవ్వలేదా? యెస్ సార్. డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. సో, డౌన్లోడ్ చేసిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేసేయండి. సో, ఇలా వస్తది. యూజ్ చేసినప్పుడు కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్. ఓకే. చేసిన తర్వాత ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది. ఒక నిమిషం మళ్ళీ ట్రై చేద్దాం. సో, నా దాంట్లో నుంచి రిమూవ్ చేసేస్తుంది. సో, నెక్స్ట్ సరే అన్‌ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను. ఎక్కడ అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు మనం మన సిస్టమ్‌లో? తెలుసా? మీది విండోస్ 11 యాప్ హిస్టరీనా? ఇందులో యాప్స్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్డ్ యాప్స్‌లో పైథాన్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. అసలు ఎన్ని పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. పైథాన్. ఓకే. పైథాన్ 2 ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. ఇన్‌స్టాల్ చేద్దాం అనుకోని మర్చిపోయాను నేను. ఓకే. సో, ఒకవేళ మీ దాంట్లో పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యుంటే ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి? టాస్క్ బార్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యాప్స్ అని ఉంటుంది. యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్డ్ యాప్స్ అని చెప్పి పైన కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెతకండి. లేదనుకుంటే పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. సో, ఇన్‌స్టాల్ అయినయి కనపడతాయి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసేయండి. అన్‌ఇన్‌స్టాల్. ఓకే. మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్న ప్రాసెస్ చెప్తున్నా. డిఫాల్ట్‌గా ఎప్పుడో అప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేసే ఉంటారు. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మీకు ఏం కనపడుతుంటాయండి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌కి యాడ్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోండి మీరు. మీకు ఏదైనా ఇన్‌స్టాలేషన్ ఎర్రర్స్ వస్తే నేను చేసి పెడతాను. నాకు కాల్ చేయండి. సార్ నాకు యాక్చువల్లీ ఆప్షన్స్ ఏం రాలేదు సార్. డబుల్ క్లిక్ చేసారా? మీ సిస్టమ్‌లోకి లాగిన్ అవుదాం ఆగండి. ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత. ఆ! నేను రీస్టార్ట్ చేయాల్సిందేనండి దీన్ని. సిస్టమ్‌ని ఒకసారి రీస్టార్ట్ చేయాల్సొస్తది నేను. రేపు అందరూ కూడా మీ ల్యాప్‌టాప్స్ తోటి లాగిన్ అవ్వండండి. మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ చేద్దాం. మాక్సిమం మీకు అయిపోతుంది.
ఒకసారి మీ స్క్రీన్ షేర్ నాకు ఇస్తారా? యాహ్! 1 సెకండ్ సార్. నేను ల్యాప్‌టాప్ నుంచి లాగిన్ అవ్వలేదు. ఓకే. మీరు ట్రై చేస్తున్నారా? ఓకే. సో, మీకు ఆ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ యాడ్ పైథాన్ టు పాత్ అని ఉంటుందండి మీరు ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు. మీరు ఏం లేదు సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేస్తారు. డబుల్ క్లిక్ చేసేటప్పుడు యాడ్ పైథాన్ టు పాత్ అని చెప్పి కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసుకుంటారు. సో, తర్వాత ఇన్‌స్టాల్ చేసేస్తారు అంతే. ఏమొచ్చిందండి మీకు? మీకు ప్రాబ్లమ్ వచ్చిందన్నారు కదా! ఏమొచ్చింది? సార్ నాకు ప్రాబ్లమ్ ఏం రాలేదు. డౌన్‌లోడ్ అయిందనుకుంటా. అదెలా యాక్సెస్ చేయాలో తెలీదు. మీరు చెప్పినప్పుడు ఒకసారి ఫాలో అవుతా. ఫాలోయింగ్ ద ఇన్‌స్టాలేషన్ విజార్డ్ స్టెప్స్. సో, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఆ ఫైల్‌ని లోనే ఉన్నారా? ఆ ఫోల్డర్‌లోనా? మీరు ఆ ఫైలు ఎక్కడ డౌన్‌లోడ్ అయింది? పైథాన్ 3.13 సార్. అది డబుల్ క్లిక్ చేయండి దాన్ని మౌస్ తోటి. యాహ్! డబుల్ క్లిక్ చేసి ఏం చేయమంటారు? అక్కడ ఏం కనపడుతుంది మీకు? ఓపెన్ ఎ న్యూ టాబ్, మూవ్ టు ట్రాష్, కంప్రెస్, డూప్లికేట్, క్విక్ యాక్షన్స్, ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి సార్. ఒక 1 మినిట్ నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తా. మ్యాక్ ఓఎస్ఏ కదా! హ్మ్. ఓపెన్ అనే ట్యాబ్ కొట్టండి. ఆహా! లేదండి. ఒకసారి క్లిక్ మినిమైజ్ చేయండి. హుహు. రన్ అని ఇక్కడెక్కడ లేదండి. కాల్ రైట్ క్లిక్. ఒకసారి దాన్ని రైట్ క్లిక్ చేయొద్దు. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. లెఫ్ట్ క్లిక్‌ని 2 సార్లు క్లిక్ చేయండి. పైథాన్ లాంచర్ మీద క్లిక్ చేయండి. పైథాన్ లాంచర్.
సరే అండి. నేను మీ సిస్టంలోకి లాగిన్ అవుతాను. ఓకే అండి. సో, రేపు మీరు ట్రై చేయండండి అందరూ. మీకు ఇన్‌స్టాల్ అయిపోతే ఓకే. లేదంటే నేను ఒకసారి చెక్ చేస్తాను. అసలు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓకేనా? నేనొక ఓకే సార్. చెప్పండి. హలో! లక్ష్మీదేవి ఎవరైతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఉందో వాళ్ళొకసారి కాల్ చేస్తారండి ఒక 5 మినిట్స్ తర్వాత నాకు? నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9059868766. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. రేపు సేమ్ టైమ్ అండి. రేపు సేమ్ టైమ్‌కి జాయిన్ అవ్వండి. ఏమన్నా డౌట్స్ సార్. ఉన్నాయా? నో చెప్పండి. సార్. నో సార్. నో డౌట్స్. థాంక్ యూ అండి. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ. బాయ్ అండి. ఓకే. మేడం మీరు ఒక 10 మినిట్స్ ఆగి కాల్ చేయండి. మీ సిస్టర్‌లోకి లాగండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్. గుడ్ నైట్.